ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో దుస్థానాలు మంచివా చెడ్డవా, అలాగే దుస్థానంలో ఉన్న గ్రహాలు కావచ్చు, దుస్థానాల అధిపతులు ఎప్పుడు చెడు ఫలితాలే ఇస్తారా, ఎలా అర్థం చేసుకోవాలి ఈ దుస్థానాన్ని, ఇలాంటి విషయాల్ని తెలియజేస్తాను. లగ్నం నుంచి 6, 8, 12 ఈ స్థానాలు దుస్థానాలుగా చెప్పబడ్డాయి. అంటే పేరులోనే ఉంది దుస్థానము, అంటే చెడును చేసే స్థానము. ఎప్పుడైతే వాటిని దుస్థానాలు అని అన్నారో చాలామందికి దాని మీద ఒక నెగిటివ్ అభిప్రాయం అనేది కలిగి దుస్థానాలంటేనే భయపడే స్థితికి వచ్చేశారు. దుస్థానంలో గ్రహం ఉన్నా లేదా దుస్థానాధిపతి దశ నడుస్తున్నా భయపడ్డము, అది మంచిది కాదు అనేటువంటి ఒక అభిప్రాయం అనేది చాలా బలంగా చాలామందిలో స్థిరపడిపోయింది. అయితే ఎందుకు వీటిని దుస్థానాలు అన్నారు, నిజంగా ఇవి దుస్థానాలేనా, వీటి వల్ల మేలు ఉందా, ఇలాంటి కోణంలో కూడా పరిశీలన చేసినట్టయితే దుస్థానాలు కలిగించే మేలు ఎంత గొప్పది అనేది మనకి అర్థమవుతుంది. మొట్టమొదట దుస్థానము అని ఎందుకు అన్నారు అంటే చెడును కలిగిస్తుంది. నిజమే. ఏంటా చెడు? చేసే పనిలో ఆటంకము, అనారోగ్యము లేదా ఫెయిల్యూర్స్. అది ఏ రకమైనటువంటి ఫెయిల్యూర్ అని కావచ్చు, విఫలమవ్వడం, చదువులో కావచ్చు, ప్రేమలో కావచ్చు, ఏ రంగంలో అయినా సరే ఫెయిల్యూర్స్, ఆటంకాలు, డిలేస్, ఆలస్యం కావడము, నిరాశ, నిస్పృహలు, ఊహించని సంఘటన జరిగి తను అనుకున్నది ఒకటి అయ్యినది ఒకటి అవ్వడము, ఇలాంటివన్నీ సూచించే హౌసెస్ ఈ 6, 8, 12 6, 8, 12 స్థానాలు కాబట్టి వాటికి దుస్థానాలు అని అన్నారు. అయితే మన మహర్షులు ఏదన్నా ఒక విషయం చెప్పారంటే చాలా లోతైనటువంటి ఒక భావంతో ఆ విషయాన్ని చెప్తారు. ఎందుకంటే మనం ఏ దృష్టికోణంతో అయితే విషయాన్ని చూస్తున్నామో, గ్రహాన్ని చూస్తున్నామో, మహర్షుల దృష్టి అలా ఉండదు, చాలా ఉన్నతంగా ఉంటుంది. మహర్షులు, దేవతలు వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆలోచిస్తారు. వారి దివ్య దృష్టి అంటాం. అందుకే ఆ లెవెల్లో ఉంటారు, ఆ ప్లేన్లో ఉంటారు వీరందరూ కూడా. జ్యోతిష్యాన్ని అందించిన గొప్ప ఋషి పరాశర మహర్షి. ఆ మహర్షి కొన్ని సూత్రాలు చెప్పారు లేదా కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు అంటే ఈ రోజుల్లో మనకు అనుకుంటున్నట్టు ఈ సుఖాల కోసమో వీటి ఉద్దేశం పెట్టుకునో ఈ సూత్రాలని మనకు అందించలేదు. అసలు జ్యోతిష్యం అంటేనే జీవుడి ప్రయాణాన్ని తెలియచేసేటువంటి శాస్త్రము. నువ్వెవరు, ఇంతకుముందు ఏం చేసి ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు నువ్వు ఏమేమి అనుభవిస్తున్నావు అని చెప్తుంది జ్యోతిష్యం. ఈ ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అర్థాన్ని పక్కన పెట్టి కష్టం వస్తే ఏదైనా ఒక పరిహారం చేసో, గుడికి వెళ్ళో, దానం చేసో లేదా అభిషేకం చేసో కష్టాన్ని పోగొట్టుకోవచ్చు. దానికి రెమెడీస్ చెప్పే శాస్త్రం జ్యోతిష్యం అనే స్థాయికి మనం తీసుకొచ్చేసాము. ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. ఎందుకంటే ఈ వీడియోలో నేను కొంత కాన్సెప్ట్స్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రెగ్యులర్ వీడియోలాగా ఈ స్థానంలో ఈ గ్రహం ఉంటే ఎలా ఉంటుంది, ఈ రాజయోగం ఉంటుంది, ఈ ధనయోగం ఉంటుంది అనేటువంటి దృష్టికోణంలో కాకుండా దుస్థానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని, ఒక్కొక్క దుస్థానం కూడా ఎంతటి మేలు చేస్తుంది అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. చాలామంది అడిగేటువంటి క్వశ్చన్, నేను చాలా పూజలు చేస్తున్నానండి, నాకేం ఫలితం రావట్లేదు. రాకపోగా ఇంట్లో చాలా తీవ్రమైనటువంటి దుస్సంఘటనలు కూడా జరిగాయి. అంటే దేవుడు నా పూజను స్వీకరించట్లేదా, ఎందుకు నా కష్టాలు వస్తున్నాయి? నిజమే. మనకి ప్రవచనాలు చెప్పిన ఈ బ్రహ్మశ్రీ ప్రవచనకర్తలు అందరూ ఏం చెప్తారు, ఏ దేవుడైనా సరే, అది శివుడా విష్ణువా అనేది పక్కన పెడితే పరమేశ్వరుని పూజించండి, ఆయన ఆశుతోషుడు, చెమ్ముడు నీళ్లు పోస్తే చాలు సంతోషించేస్తాడు, మీ కష్టాలు తీర్చేస్తాడు. నిజమే. శివుడికి ఆశుతోషుడు అని పేరుందంటే వెంటనే సంతోషించేటువంటి దైవము. అందరు దేవతలు అటువంటి వారే. శివుడు ప్రత్యేకం లేదా ఇంకో దేవతకి ఆ లక్షణం లేదనేది ఎక్కడా లేదు. చిన్న స్థాయి దేవత నుంచి శ్రీ మహావిష్ణువు ఇటువంటి దేవతలు కూడా మనం వారిని ఆశ్రయిస్తే సంతోషపడేటువంటి గుణం ఉంటుంది. అయితే మనం ఒక కష్టం వచ్చో, ఒక ఆర్తితోనో భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజన చేస్తాం, అభిషేకం చేస్తాం. అయితే వీళ్ళు ఆశించేది నాకు వెంటనే ఎందుకు ఫలితం రాలేదు అంటే నీ యోగం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఆ యోగం ఉంటే నువ్వు అభిషేకం చేయకపోయినా నీకు రిజల్ట్ వచ్చేదే. మరి ఎందుకంటే అభిషేకం చేయడము అంటే ఆ కష్టాన్ని తట్టుకునే ధైర్యము దేవతారాధన ఇస్తుంది,
అయితే వచ్చేటువంటి కష్టంలో కొంత ఆ దేవతార్చన చేయడం వలన, ఆ దైవ బలం వలన కొంతవరకు దాని ఇంటెన్సిటీ తగ్గిస్తాడు. ఎందుకంటే కష్టంలో దేవతలను ఆరాధిస్తే తగ్గడం అనేటువంటి ఒక పార్ట్ కూడా ఉంటుంది. అది పనిచేసి ఆ తీవ్రత తగ్గుతుంది. తప్పకుండా ఎప్పుడు మంచిదే. మిగిలింది ఏమవుతుంది, తర్వాత జన్మంలో రిజర్వ్ అయి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్లో మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టే ఉంటుంది. తర్వాత అనుభవిస్తాడు. అతను ఏదైతే కోరుకున్నాడో తర్వాత జన్మలో తీరుస్తాడు. అయితే ఈ కర్మ క్షయమైపోవడం చాలా చాలా ముఖ్యము. చూడండి, ఒక వ్యక్తి అనారోగ్యంతో వెళ్తారు, సర్జరీ చేస్తారు, కొన్నాళ్ళు ఇది తినకూడదు, ఇలా ఉండాలని చెప్తారు. అప్పుడు అది పాటించాలి. ఎప్పుడైతే డిశ్చార్జ్ అయిపోయి నార్మల్ అవుతారో అతను కావలసినవి తినచ్చు, కావలసినట్టుగా ఉండొచ్చు. అలాగే మనం కొన్ని కర్మలు చేసుకుని వచ్చాము, అవి ఏవైతే రిజల్ట్స్ ఇస్తున్నాయో వాటి వల్ల మన కర్మ క్షయం అవుతుంది. మనం వాటిని అడ్డుకుంటున్నాము ఈ పరిహారాల పేరుతో. దేవతారాధన మానమని నేను చెప్పట్లే, కానీ వెంటనే ఫలిస్తుంది, ఈ కష్టం తొలగిపోతుంది అనే ఉద్దేశంతో దేవతలను ఆరాధించకండి. అయితే ఇందాక చెప్పినట్టుగా మన కర్మల్ని క్షయం చేయడము అనే ప్రాసెస్ని ఈ గ్రహాలు చేస్తాయి. ఎలా తెలుస్తుంది కర్మ క్షయం అవుతుంది అంటే, ఈ దుస్థానాలు తెలియచేస్తాయి. అందుకే వాటికి దుస్థానాలు అన్నారు. కష్టాన్ని సూచిస్తాయి. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకున్నాడు, అది కష్టమే కదా, శారీరక కష్టమే. అది భయపడతాను సర్జరీ అంటే. సర్జరీ అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాని అది తప్పు అని అనుకుంటే ఎలాగా? అలాగే దుస్థానాలు కూడా మనల్ని క్లీన్ చేసేటువంటి హౌసెస్. అవి మనం తెలుసుకునేలా చేసేటువంటి హౌసెస్ దుస్థానాలు. సత్యాన్ని చూపించే హౌసెస్ దుస్థానాలు. మన జనరల్ పోకడ ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు పుట్టాను, నేను ఏమి చెడ్డ పనులు చేయట్లేదు, నాకెందుకు చెడు ఎదురవుతుంది. నిజమే, కానీ నువ్వు ఇంతకుముందు జన్మల్లో ఏమీ చేయకుండా ఉన్నావు నీకు తెలుసా? ఆ గ్యారంటీ ఇవ్వగలవా? ఏమీ చేయలేదంటే అసలు నీకు మనిషి జన్మే రాదు. మనిషి జన్మ వచ్చింది అంటే కష్టం సుఖం అనుభవించడానికే, పాపఫలం పుణ్యఫలం రెండు అనుభవించడానికే వస్తాం. మరి వాటిని తెలియచేసి, వాటిని హ్యాండిల్ చేసి, వాటిని రూల్ చేసే హౌసెస్ ఏంటి? దుస్థానాలు. మనలో చెడుని పరిశీలించి వాటికి ఏ విధమైనటువంటి శిక్షలు కావచ్చు, ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేటువంటి డిపార్ట్మెంట్ దుస్థానాలకు ఇవ్వబడింది. ఒక్కొక్క దుస్థానం ఒక్కో రకమైనటువంటి డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, నేరస్తులను పట్టుకోవడం వారి పని. జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ, అన్యాయం జరిగిన చోట న్యాయాన్ని అందించడం వారి పని. అది లేకుండా ఉంటుందా సమాజము? అవును, మరి పోలీసులు అంటే ఎప్పుడు కూడా నేరస్తులతోనే ఉంటారు. వాళ్ళ చుట్టూ ఎప్పుడు నేరస్తులు ఉంటారు. సెల్లో హంతకులు కావచ్చు, ఇతర నేరాలు చేసిన వాళ్ళు కావచ్చు, కరడుగట్టిన నేరస్తుల మధ్యలో వాళ్ళు ఎప్పుడు బతుకుతూ ఉంటారు. జైలర్ని తీసుకోండి, తీవ్రమైన నేరాలు చేసినటువంటి ఆ నేరస్తుల మధ్యలో జైలర్స్, అందరూ ఉద్యోగులు ఉంటారు. అటువంటివి దుస్థానాలు. అది లేకపోతే అలాగా? నువ్వు తప్పు చేశావు అని చూపించడం అనేది ఎంత మేలు అనేది అర్థం చేసుకోండి. నీ తప్పే చేయలేదు అనడం మూర్ఖత్వము. చేశావు, అందుకే నీకు ఆ దుస్థానాలకు సంబంధించినటువంటి గ్రహం కావచ్చు, ఆ దశ నీకు ఆ బాధనిచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చేసుకుని మనలో పరివర్తన తెచ్చుకోవడం అనేది దుస్థానాల ఉద్దేశము. అంతేకాక ఇంకొక రకంగా ఆలోచించినట్టయితే, సాధారణంగా చాలామందికి ఒక పిల్లవాడు పుట్టాడు, వాడు బాగా చదువుకోవాలి, ఐఐటీలో సీట్ రావాలి, దానికి ఎక్కడైనా కోచింగ్ చేర్పించాలి, మంచి ర్యాంక్ వస్తే టీవీలో ఆ రోజు వేస్తూ ఉంటారు, రోజంతా అదే వేస్తారు, ఇన్ని ర్యాంకులు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయి, ఇన్ని ర్యాంకులు వచ్చాయని. తర్వాత ఐఐటీలో చేరాలి, బీటెక్ చేసేయాలి, అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఉండిపోవాలి. అది ఈ రోజున మనం కోరుకునేటువంటి అభివృద్ధి, సక్సెస్. అలా ఉంటే మా పిల్లవాడు అదృష్టవంతుడు. కానీ ఒక్కసారి కొంచెం పైకి వెళ్ళి ఆలోచించండి. దేవతల ఆలోచనలు, మహర్షుల ఆలోచనలు ఎలా ఉంటాయి? నిజంగా ఇదే జీవితం అనుకుంటే ఇంతమంది మహర్షులు ఇన్ని పురాణాలు చెప్తారా? ఇంతమంది దేవతల అవసరం ఉందా? జీవుడు దారి తప్పి భగవంతుని నుంచి దూరంగా వచ్చాడు, ఆ భగవంతుని చేరుకోవాలి అనేది చెప్పేవే మన వేదాలు కావచ్చు, వేదాంగాలు కావచ్చు. అందులో ఒకటి జ్యోతిషం. అసలు నువ్వెవరు అని చెప్పే శాస్త్రం జ్యోతిషం. అంత గొప్ప శాస్త్రం. ఆలోచించండి. కష్టం వస్తే పోగొట్టుకోమని, దానికి రెమెడీస్ చేయమని జ్యోతిషం ఎప్పుడూ చెప్పలేదు. నీ కష్టం ఎందుకు వచ్చింది, నువ్వేం చేశావు అని చెప్పేది జ్యోతిషం. అది చాలా చాలా గొప్ప సహాయం. అది ఈ విధంగా చూసినప్పుడు కష్టాలు అనుభవించిన వారు చూడండి, జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించి వచ్చిన వాళ్ళు ఒక మెచ్యూరిటీ ఉంటుంది, వివేకము, విచక్షణ, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అయి ఉంటాయి. అటువంటి వారు సాటి మనిషి కష్టంలో ఉంటే స్పందించే గుణాన్ని కలిగి ఉంటారు. వారి వల్ల
చుట్టూ ఉన్నవారు కూడా మేలు జరుగుతుంది. ఇలా తన చుట్టూ ఉన్నవారిని, సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వారి జాతకాలు చూసినట్టయితే వారికి దుస్థానాలు స్ట్రాంగ్గా ఉండడం గమనించవచ్చు. ఎందుకంటే నేను, నా ఇల్లు, నా చదువు, నా ఉద్యోగం, నా ఫ్యామిలీ, ఇదొక దృష్టికోణం. నా కడుపై కైలాసం, నా ఇల్లే వైకుంఠం, ఇలా కూడా ఉండొచ్చు, తప్పనేమని లేదు. కానీ దీనికి ఒక మెట్టు పైకి ఎదిగి సమాజం కోసం పాటుపడుతున్న వ్యక్తులు ఎంతోమందిని చూడొచ్చు. అలాంటి వ్యక్తులు లేకపోతే మనకి స్వాతంత్రం వచ్చేదా? అప్పుడున్న సమాజంలో ఎంతమంది ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు, ఎంతోమంది తెల్లదొరల దగ్గర ఉద్యోగాలు చేశారు. అలా వద్దు అని ప్రాణాలకు కూడా తెగించి జైళ్లలో ఉండి స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అక్కడ దుస్థానాల ప్రభావం మనకి క్లియర్గా కనబడుతుంది. ఇటువంటి సత్యం కోసం పోరాటము, 10 మంది మేలు కోసం పోరాటము, అన్యాయానికి ఎదురొడ్డి పోరాటము, ఇవన్నీ సూచించే హౌసెస్ ఈ దుస్థానాలు. ఇది క్లుప్తంగా కొంత మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశాలు. ఇక ఒక్కొక్క దుస్థానం గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎలాంటి మేలుని చేస్తుంది, ఎలాంటి కీడుని చేస్తుంది అని పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి చాలా చాలా అపోహలు, భయాలు ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఇవి అంత చెడు స్థానాలు కాదు, వీటి వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో నేను చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఏ గ్రహము చెడు చేయాలనే స్వభావం కలిగి ఉండదు. టీచర్ పిల్లవాడిని కొట్టాడంటే ఆ పిల్లవాడు బాగుపడాలని, గురువు శిష్యుడికి కఠినమైనటువంటి పరీక్షలు పెట్టాడు అంటే ఆ శిష్యుడు బాగు కోసమే. అది కష్టము అని అనుకోకూడదు. ఒక జాతకుడు ఐఏఎస్ అయ్యాడు అంటే మనం టీవీలో చూస్తాము, అది ఒక స్క్రోలింగ్ న్యూస్ వస్తుంది, ఫలానా వ్యక్తి ఐఏఎస్లో టాప్ ర్యాంక్ వచ్చాడు, మన తెలుగువాడు లేదా ఎవరో ఒకళ్ళు, మనం అదే చూస్తాం. కానీ దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉంటుంది, కొన్ని సంవత్సరాల శ్రమ ఉంటుంది, డిసిప్లిన్, అలాగే శరీరం పట్ల శ్రద్ధ, టైం మేనేజ్మెంట్, ఎన్ని చేస్తే అతను అది సాధించగలిగాడు. మరి అది తప్పు, కష్టము అని అనుకుంటే అది కరెక్టా? అలా కష్టాలు ఇచ్చి తనను తాను బాగు చేసుకుని, తను బాగుపడి తన చుట్టూ ఉన్నవారిని కూడా బాగుపడేలా చేసే స్థానాలు దుస్థానాలు. ఇక ఒక్కొక్క దుస్థానం దగ్గరికి వచ్చినట్టయితే 6th హౌస్. 6th హౌస్ అంటే రోగరుణ స్థానము, రిపు స్థానము. ఇక్కడ రిపు అనగానే శత్రువు అనే అర్థం తీస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి ఒక భావజాలం. ఇది థంబ్నెయిల్స్లో కూడా చూస్తుంటాం. ఈసారి ఈ రాశి వారికి శత్రువులు నాశనమైపోతారు, శత్రువులు మట్టి కలిసిపోతారు. ఇటువంటి భావజాలమే చాలా క్రిమినల్ భావజాలము. ప్రత్యర్థి అని అర్థం చేసుకోవాలి. శత్రువు అంటే ఇప్పుడు ఒక పోటీ పరీక్ష రాస్తున్నారు, ఆ పరీక్ష కోసం 1000 మంది పోటీ పడుతున్నారు. వాళ్ళందరూ శత్రువులు కాదు, వాళ్ళందరూ ప్రత్యర్థులు. అటువంటి ప్రత్యర్థిని సూచించే స్థానం 6th హౌస్. కాంపిటీషన్, పోటీని సూచించే స్థానం 6th హౌస్. అలాగే సర్వీస్ని సూచించే స్థానం 6th హౌస్. 6th హౌస్ బలంగా ఉన్నటువంటి వారు సివిల్ సర్వెంట్స్గా అవుతారు. చూడండి, ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి డెసిగ్నేషన్స్, వీరిని సివిల్ సర్వెంట్స్ అన్నారు, అంటే ప్రజా సేవకులు అన్నారు. ఇటువంటి సేవ అనే భావాన్ని తెలియజేసే హౌస్ 6th హౌస్. తన సేవల ద్వారా 10 మందికి మేలు చేయడము అనేది సూచిస్తుంది 6th హౌస్. అందుకే ఒక జాబ్లో ఉన్నత స్థానానికి ఎదగాలంటే 6th హౌస్ బాగుండాలి. ఆ సంస్థకి వాళ్ళు మేలు చేకూరుస్తారు, వాళ్ళు ఎదుగుతారు. అయితే ఇక్కడ 6th హౌస్ని ఏ విధంగా మనం పాజిటివ్గా చూడొచ్చు అంటే సర్వీస్. ఇప్పుడు 6th హౌస్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే 6th హౌస్లో ఉన్న ప్లానెట్ వల్ల కావచ్చు, 6th లార్డ్ వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయంటే దానికి మంచి రెమెడీ సేవాభావం. టెంపుల్కి వెళ్ళి సేవ చేయండి, వాలంటరీగా చేయండి. ఆ టెంపుల్ని క్లీన్ చేయడం కావచ్చు, లేదా అక్కడికి ఏదైనా కావాల్సినట్టు సమకూర్చడం. ఇటువంటి సేవ చేయడం అనేది 6th హౌస్కి రెమెడీగా పనిచేస్తుంది. ఇదే సేవని మనం ఒక రెమెడీగా కూడా మార్చుకోవచ్చు. ఎప్పుడైతే అటువంటివి చేస్తామో కర్మక్షయం అవుతుంది. అవమానాలు పడ్డము అనేది ఉందనుకున్నాం 6th హౌస్ ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఒక గుడికి వెళ్ళి చాలా అవమానకరమైనటువంటి పని చేయండి సేవకా వృత్తితో. ఆ ఇల్లుని, ఆ గుడిని శుభ్రం చేయండి చీపురుతో. అది కొంత న్యూనతగానే అనిపిస్తుంది కదా, కానీ అది చేయడం వల్ల ఆ 6th హౌస్ ఇచ్చేటువంటి ఆ దుష్ప్రభావం తగ్గుతుంది. టాయిలెట్స్ క్లీన్ చేయండి టెంపుల్లో. దాని ద్వారా ఆ అవమానం అనేది ఒక రెమెడీగా మనం మార్చుకుని ఆ దోషాన్ని మనం పోగొట్టుకుంటున్నాము, ఆ కర్మని క్షయం చేసుకుంటున్నాము. ఈ విధంగా మనకి 6th హౌస్ చెప్తుందంటే అణిగిమణిగి ఉండడం వల్ల 6th హౌస్ ఒక కష్టం ఇచ్చింది అంటే అర్థము ఇంతకుముందు జన్మలో వారు తన కింద పని చేసే వాళ్ళని అవమానకరంగా చూశారు. ఒక ఈగో
ప్రదర్శించి వాళ్ళని అవమానించారు, వాళ్ళ మనసు గాయపడేలా చేశారు. అదే నీకు ఇప్పుడు ఈ లైఫ్లో వస్తుంది. కాబట్టి నువ్వు కూడా అటువంటి బాధపడడం ఏంటి అనేది ఎక్స్పీరియన్స్ చెయ్యి. అప్పుడు రియలైజేషన్ వస్తుంది, సాటి మనిషిని మనం బాధపడితే వాడు కూడా ఇలాగే బాధపడతాడు కదా అని. అదే రెమెడీ. అది మనకి గ్రహాలు నేర్పిస్తున్నటువంటి గుణపాఠం. ఇప్పుడు చెప్పండి, గ్రహాలని నిజంగా మనము పాపగ్రహాలు, పాపిష్ట గ్రహాలు అనే పదజాలంతో తిట్టొచ్చా? గ్రహాలని అలా విలన్లుగా చూపించచ్చా? అలాంటి థంబ్నెయిల్స్ పెట్టొచ్చా? ఎంత కుసంస్కారం అది. ఋషులు ఇచ్చినటువంటి ఈ వేదాంగాన్ని, జ్యోతిష్యాన్ని ఇంత కింద స్థాయికి తీసుకొచ్చి మన వికారాలన్నీ కూడా గ్రహాలకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఇక 6th హౌస్ అనేది డిసిప్లిన్ని తెలియచేస్తుంది, హార్డ్ వర్క్ని తెలియచేస్తుంది, కృషి, ఆర్గనైజ్డ్గా ఉండడం, ఒక పద్ధతిగా ఉండడము, ఇవన్నీ తెలియజేసే హౌస్ 6th హౌస్. అందుకే 6th హౌస్ కనుక యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు చూడండి, వాళ్ళు ఎప్పుడూ కూడా యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ ఎప్పుడు శరీరాన్ని, మనసుని ఫిట్గా ఉంచుకుంటారు. అలా ఉంచుకోమని చెప్తోంది 6th హౌస్. యోగా ట్రైనర్స్ అవుతారు, యోగా నేర్పించేటువంటి గురువులు అవుతారు వాళ్ళు. ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళడానికి 6th హౌస్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అడ్డంకుల్ని ఎదుర్కొని మనోబలంతో సరైనటువంటి విచారణ చేసి వచ్చేటువంటి అడ్డంకుల్ని ఎదుర్కొని పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా ముందుకెళ్ళాలి అని సూచించే హౌస్ 6th హౌస్. ఇప్పుడు చెప్పండి, 6th హౌస్ అనేది దుస్థానం ఎలా అవుతుంది? మనం దాన్ని అర్థం చేసుకోక, మనం మారకుండా పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారాలి అని అనుకోవడం వలన 6th హౌస్ అనేది మ్యాలిఫిక్ హౌస్ అని మనం అంటున్నాం, అది చెడుని చేసే హౌస్ అని అంటున్నాం. అలా కాకుండా మనని మనం సవరించుకుందాము అనేటువంటి దృష్టితో ఒక్కసారి మన ఆలోచన కన్నా మార్చుకోగలిగితే ఈ 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ అద్భుతమైనటువంటి హౌసెస్గా మనకు కనపడతాయి. అలాగే ఆ తర్వాతి హౌస్ 8th హౌస్. 8th హౌస్ అంటేనే ఆయుష్కు సంబంధించిన హౌస్. అది సడన్ ఈవెంట్స్, అనుకోని ఉపద్రవాలు లేదా అనుకోని లాభాలు, ఇది కూడా సూచిస్తుంది. అలాగే రహస్య స్థానం 8th హౌస్, రహస్యాలని గురించి చెప్పేటువంటి స్థానం, అన్వేషణను సూచించే స్థానం, ఇది 8th హౌస్. ఏదో మనం పుట్టాము, చదువుకున్నాము, బతికాము అలా బతకకుండా ఏదైనా ఒక రీసెర్చ్ అనేది మైండ్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఏదో ఒకటి సాధించి 10 మందికి ఉపయోగకరంగా ఉంటారు. అలా మనుషులు లేనట్టయితే ఈరోజు మనం టెక్నికల్గా ఇంత అడ్వాన్స్మెంట్ని చూస్తామా? లోతైన పరిశీలన అనేది కొంతమంది ఉంది కాబట్టి ఈరోజు ఇటువంటి ఒక టెక్నాలజీ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, శాటిలైట్ కమ్యూనికేషన్ వృద్ధి చెందింది. ఎలా చెందింది అంటే అలా సూక్ష్మమైన ఆలోచనలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఎన్నో విషయాల్ని సూక్ష్మంగా పరిశీలించి ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అటువంటి ఆవిష్కరణలను చేయగలిగించేటువంటి శక్తి 8th హౌస్. అది కేవలం ఆ ఆవిష్కరణ ప్రయోజనాలు మాత్రమే పొందుతాను అనుకోవడం సామాన్యమైన దృష్టికోణం. లోతైన పరిశీలన చేసి ఏదైనా కొత్త విషయాన్ని కనిపెడతాను అనడము అష్టమ స్థానం ఇచ్చేటువంటి ఒక అదృష్టం. అది ఇది మెటీరియలిస్టిక్ ప్లేన్లో. ఇక స్పిరిచువల్గా చూస్తే భగవంతుడు ఎవరు, నేనెవరు, ఈ విచారణ, ఇది చేస్తూ ముందుకెళ్ళడం, ఇది అద్భుతమైనటువంటి 8th హౌస్ ఇచ్చేటువంటి ప్రయోజనం. అలాగే మంత్ర సాధన, తంత్ర సాధన, ఇవి కూడా 8th హౌస్ ఇస్తుంది. ఒక్కొక్కసారి దాన్ని మనం మిస్యూజ్ కూడా చేస్తాం, దురుపయోగం కూడా చేస్తుంటాం. ఇది కనుక కొంత ఎఫెక్ట్ అయినట్టయితే 8th హౌస్ సంబంధించిన ప్లానెట్ కావచ్చు, ఆ లార్డ్ కావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మంత్ర వ్యామోహము, తంత్ర వ్యామోహం ఎక్కువ పెరిగిపోయింది. మీరు ఈ తంత్రాన్ని చేయండి, ఈ మంత్ర జపం చేయండి, మంత్ర సిద్ధి కలుగుతుంది అని. ఈ విధమైనటువంటి ఆ సిద్ధి కలిగిన తర్వాత మీకు ఏదో ప్రయోజనం వస్తుంది. ఇలాగా స్వార్థ ప్రయోజనాలతో మంత్రసిద్ధిని పొందాలనుకోవడం కూడా చాలా ప్రమాదకరము. ఎందుకంటే ఇక్కడ ఒక దేవతని నువ్వు నాకు చెప్పినట్టు విను అని మన వంశంలో పెట్టుకోవాలంటే ఎన్నో పాటించాలి. ఆ దేవతల రూల్స్ అన్నీ కూడా మనం పాటించాలి. అలా కనుక పాటించకుండా స్లిప్ అయితే దాని దుష్ప్రభావం అనేది ఎదుర్కోవాలి. అందుకే తంత్ర సాధన చేసిన వాళ్ళు ఎన్నో మానసిక రోగాలు అనుభవిస్తున్న వాళ్ళని చూడొచ్చు. బెడిసి కొట్టడం అంటారు. అసలు ఈ యాటిట్యూడే తప్పు. 8th హౌస్ కనుక కొంత పాడైనట్టయితే ఇటువంటి తంత్ర సాధన చేసి దానివల్ల నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సాత్వికమైనటువంటి ఆరాధన చాలా మంచిది. ఎటువంటి కోరికలు లేకుండా భగవంతుణ్ణి ఆరాధన చేసినట్టయితే తప్పకుండా ఆయన ఎప్పుడూ కూడా మనల్ని కరుణించి పెద్ద ఉపద్రవాలు రాకుండా కాపాడుతాడు. ఎందుకంటే మనం అడుగుతాం, నేను పూజ చేశానండి, నేను రోజు పూజ చేస్తాను, ప్రతి దేవాలయానికి వెళ్తాను, క్షేత్రాలన్నీ చూస్తుంటాను, నాకు ఈ కష్టం తీరట్లేదు. ఎందుకంటే ఆ కష్టం తీరే యోగం నీకు ఇంకా రాలేదు.
దానికి వ్యతిరేకంగా నువ్వు ఇటువంటి దేవతారాధన చేస్తున్నావు. కాబట్టి ఈ విధమైనటువంటి నెగిటివిటీ కనుక ఉన్నట్టయితే ఇదొక దుష్ప్రభావం 8th హౌస్ వల్ల. అయితే 8th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక సాధన ఇటువంటివి హెల్దీగా ఆరోగ్యకరమైనటువంటి దారిలో చేస్తారు. గుప్త విద్యలు, వేదాంతం కావచ్చు, ఇది అన్నిటికంటే సీక్రెట్ నాలెడ్జ్. ఇది రాజవిద్య, రాజగుహ్య యోగం అన్నాడు. రాజవిద్య, రాజగుహ్య వేదాంతం అంటే నీలోనూ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం అనేది ఎంత సీక్రెట్. అలాగే అటువంటి సత్యాన్ని తెలియజేసే విద్యలన్నీ కూడా, జ్యోతిష్యము, ఇది కూడా 8th హౌస్ ఇచ్చేటువంటి ఒక బెనిఫిట్, ఒక లాభం. 8th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే, అంటే లగ్నాధిపతి అష్టమాధిపతి కలయిక, లగ్నము, అష్టమము, పంచమము, అలాగే ఈ బుధుడు, కేతువు, శుక్రుడు, గురువు, ఇటువంటి గ్రహాల కలయిక అనేది జ్యోతిష్యంలో మంచి పాండిత్యాన్ని ఇస్తుంది, ప్రెడిక్షన్స్ చేయగలిగే శక్తిని ఇస్తుంది. ఇవన్నీ కూడా 8th హౌస్ ఇచ్చేటువంటి ప్రయోజనాలు. ఎంతసేపు మనం భౌతికమైన దృష్టితోనే చూసినప్పుడు ఇవి తప్పకుండా దుస్థానాలుగానే అనిపిస్తాయి. మన శరీరాన్ని నియంత్రించుకోవడం, ఆహార విహారాదుల్లో ఇవన్నీ చేయాలి అంటే దానికి ఆధ్యాత్మిక సాధనలో ఎంతో శ్రమ చేయాల్సి ఉంటుంది. అది మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. అలా కఠోరమైన శ్రమ చేసి ఆధ్యాత్మిక సాధన చేయడం అనేది కష్టమా సుఖమా అనేది మనం ఏ దృష్టితో చూస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. మరి ఆ లెక్కని ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులందరూ, లేదా మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు, సన్యాసులు, వారందరికంటే మనం గొప్పవారమా? వారు ఎప్పుడు సరైన బట్టలే కట్టరు, ఎప్పుడు కాషాయ వస్త్రంతోనే ఉంటారు, చలైనా ఎండైనా ఆ కాషాయ వస్త్రంతోనే ఉంటారు. మనకి తెలివి ఉంది కాబట్టి, మనం అదృష్టవంతులం కాబట్టి రకరకాల డ్రెస్సులు వేసుకుని కార్లలో తిరుగుతున్నాము అంటే మనమే అదృష్టవంతులమా? చూసే దృష్టిలో ఉంది. అష్టమం అనేది అంత నిక్కచ్చిగా, అంత సూక్ష్మమైన విషయాన్ని తెలియజేసే స్థానాలు ఈ దుస్థానాలు. అందులో ఒకటి అష్టమం. ఇప్పుడు ఈ దృష్టితో చూడండి, ఈ దుస్థానాలు ఎంత గొప్ప హౌసెస్ అనేవి అర్థమవుతాయి. ఎప్పుడు కూడా ఒక దుస్థానంలో ఉన్నటువంటి గ్రహం యాక్టివేట్ అయింది అంటే, ఆ దశ వచ్చింది అంటే, ఆ హౌస్ ఏం చెప్తోంది అనేది అర్థం చేసుకుని దానికి అనుగుణంగా కనుక తనను తాను మార్చుకోగలిగితే తప్పకుండా ఆ హౌస్ యొక్క ప్రయోజనాన్ని పొందగలడు. అష్టమ స్థానం లేదా అష్టమం యొక్క సంబంధమైన గ్రహం యొక్క దశ నడుస్తోంది అంటే పరోపకారం చేయడము, అలాగే ఇటువంటి ఆకల్ట్ సైన్సెస్, ఆధ్యాత్మిక విద్యలు, వేద విద్యలు, వీటి పట్ల ఎక్కువగా కృషి చేయడము అనేది కనుక చేస్తున్నట్టయితే ఆటోమేటిక్గా అదొక రెమెడీగా పనిచేస్తుంది. వారికి కొంతకాలానికి ఈ భౌతిక వాసనల మీద కొంతవరకు అనురక్తి తగ్గి వారి ఆలోచన విధానమే మారి, ఇంతకుముందు వారు ఏదైతే కష్టం అనుకున్నారో ఇప్పుడు కష్టంగానే వాళ్ళు అనుకోరు. ఇలాంటి చాలా గంభీరమైనటువంటి ప్రయోజనాలు ఇస్తాయి ఈ దుస్థానాలు. అష్టమం. ఆ తర్వాత ఇంకొక దుస్థానం వ్యయస్థానం, 12th హౌస్. వ్యయస్థానం పేరులోనే ఉంది. మన మహర్షులు ఒక ఉద్దేశంతో పేరు పెడితే మనం దానికి మనకి ఏదర్థం అవుతుందో ఆ ఉద్దేశంతోనే దాన్ని తీస్తూ ఉంటాం. వ్యయము అంటే ఖర్చులు. అవునండి, మా పిల్లాడికి కాలేజ్ ఫీజులు ఖర్చు అయిపోయింది, ఏదో అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ ఖర్చు అయిపోయి. వ్యయం అంటే ఖర్చు మాత్రమే కాదు, ఎక్కువ శ్రమ పడడము, ఎక్కువ టైంని స్పెండ్ చేయడము. వ్యయము అంటే ఖర్చు, ఒక దాని మీద ఎక్కువ పరిశ్రమ చేయడం అనేది సూచిస్తుంది 12th హౌస్. అలాగే వైరాగ్యాన్ని సూచిస్తుంది 12th హౌస్. డిటాచ్మెంట్ని సూచిస్తుంది 12th హౌస్. మోక్ష స్థానం అన్నారు వ్యయాన్ని. అలాగే భౌతిక వాంఛలు, విషయ సుఖాలు సూచించే హౌస్ కూడా 12th హౌసే. ఈ రెండు 12th హౌస్ రూల్ చేస్తుంది. అందుకే 12th హౌస్లో కనుక ప్లానెట్ సరిగ్గా లేకపోతే, శుక్రుడు కనుక వ్యయంలో ఉండి పాడైతే ఎప్పుడూ కూడా పరస్త్రీ వ్యామోహము, అలాగే ఈ ఎడిక్షన్స్, వీటికి బానిసలైపోయిన వాళ్ళని మనం చూడొచ్చు. ఇటువంటివన్నీ ఇచ్చే హౌస్ కూడా 12th హౌసే. అలాగే వీటి పట్ల విముఖత కలిగి, అసలు ప్రాపంచిక సుఖాల పట్ల విముఖత కలిగి పరతత్వం మీద దృష్టి పెట్టి సాధన చేయడం కూడా సూచించే హౌస్ 12th హౌస్. ఇన్ని కోణాల్లో 12th హౌస్ని చూడాలి. ఎప్పుడు కూడా ఒంటరితనం, సెపరేషన్, అయిన వాళ్ళకి దూరంగా ఉండడము, ఒంటరిగా ఉండడము అని సూచించే హౌస్ 12th హౌస్. ఒక యోగికి కావలసింది ఈ లక్షణాలే. ఆధ్యాత్మిక ప్రగతి కావాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ లక్షణాలు ఉంటాయి. అటువంటి ఏర్పాటు కూడా భగవంతుడు చేస్తాడు. సుర మందిర తరు మూల నివాస శయ్యాభూతలం అన్నాడు శంకరాచార్యుడు. అలా వారి యొక్క లైఫ్ స్టైల్ అలా కోరుకుంటారు. ఏదో ఒక చెట్టు కింద పడుకుందాము, ఏదో ఒకటి వస్త్రాన్ని కప్పుకుంటే చాలు, ఇటువంటి ఆలోచనలు ఇచ్చేటువంటి హౌస్ 12th హౌస్. ఆధ్యాత్మిక సాధన అంత బాగా ముందుకు తీసుకెళ్తుంది ఈ హౌస్.
సెపరేషన్, అలాగే అయిన వాళ్ళకి దూరంగా ఉండడము, ఒంటరితనము. అందుకే 12th హౌస్ అనేది ఫారిన్ సెటిల్మెంట్కి చూసేటువంటి హౌస్. ఇది అందరినీ వదిలేసి దేశం కాని దేశంలో ఒక్కరు బ్రతుకుతూ ఉంటారు. మనం ఇక్కడుంటే వీళ్ళు తెలుగువారా, మీరు ఈస్ట్ గోదావరి, రాయలసీమ, తెలంగాణ, ఇన్ని రకాలుగా మనం కంపేర్ చేస్తాం. అదే అమెరికాలో వెళ్తే తెలుగువా, ఇండియన్, ఆహా చాలా మంది ఇండియన్ ఉన్నాడు, అందులో తెలుగువారు, అబ్బో తెలుగువారా, రండి రండి అంటాం. అంటే వారికి ఉన్నటువంటి ఆ ఐసోలేషన్ ఎంత స్థాయిలో ఉంది అనేది ఆలోచించండి. ఇలాంటి రిజల్ట్స్ ఇస్తుంది 12th హౌస్. భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్. ఉదాహరణకి 9th లార్డ్ 12th హౌస్లో ఉన్నట్టయితే వారి అదృష్టము ఫారిన్ ల్యాండ్కి వెళ్ళిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. అంటే వారు జన్మించింది ఇక్కడ ఉండి సుఖపడడానికి కాదు, పరాయి దేశంలో ఉండి అందరినీ వదిలిపెట్టి తన వాళ్ళని మిస్ అవుతూ, తన దేశాన్ని మిస్ అవుతూ అక్కడ జీవితంలో అభివృద్ధిలోకి రావడం అని సూచించే హౌస్ 12th హౌస్. మన కర్మలను అనుగుణంగా ఆ హౌసెస్ అనేవి మనకు రిజల్ట్స్ ఇస్తాయి. ఏ హౌస్ కూడా పూర్తి పాజిటివ్ రిజల్ట్స్ అలాగే పూర్తి నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వవు. ఒక్కొక్క హౌస్కి, ఒక్కొక్క ప్లానెట్కి చాలా చాలా లక్షణాలు ఉంటాయి. ఆ కాంబినేషన్స్ని బట్టి మనం అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఏ స్థానము కూడా పూర్తి మంచి ఫలితాలు ఇవ్వదు, పూర్తి చెడు ఫలితాలని ఇవ్వదు. ఆ దృష్టికోణంతో మనం చూసినట్టయితే 12th హౌస్, 8th హౌస్, 6th హౌస్, ఈ 6, 8, 12 హౌసెస్ దుస్థానాలు ఏవైతే ఉన్నాయో జాతకుడికి అంత మంచి ప్రయోజనాల్ని కలిగించే హౌసెస్గా కూడా మనం చూడొచ్చు. కష్టంలో తన భాగ్యాన్ని వెతుక్కోవడం ఎలాగా అని సూచిస్తున్నాయి ఈ దుస్థానాలు. ఇది క్లుప్తంగా ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే డిస్గైజ్, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. అంటే ఒక దురదృష్టంలో అదృష్టాన్ని వెతుక్కో అని చెప్పే హౌసెస్ ఈ దుస్థానాలు. ఈ కోణంలో కనుక చూసినట్టయితే దుస్థానాలు చేసేటువంటి మేలు అంతా ఇంతా కాదు, ఆ జాతకుడి యొక్క ఆ జీవ లక్షణాలనే చాలా మెరుగుపరుస్తుంది, ఉత్తమమైనటువంటి జీవుడిగా ఎదిగేలా చేస్తాయి ఈ దుస్థానాలు. ఈ కోణంలో దుస్థానాలను అర్థం చేసుకుని దుస్థానాల గురించి భయపడక్కర్లేదు, ఇలాంటి మేలును కూడా చేస్తాయి అని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.